గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, అదే సమయంలో ఆల్ సెక్రటరీస్, గవర్నర్ చీఫ్ సెక్రటరీ గారు, జిల్లా స్థాయిలో ఉండే ఇక్కడ ఫిజికల్ గా అటెండ్ అయినటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, అదే సమయంలో జిల్లాల్లో నుంచి వర్చువల్ గా అటెండ్ అవుతున్నటువంటి కలెక్టర్స్, జిల్లా అధికార యంత్రాంగం, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా నెలవారీగా ఒకసారి సమీక్ష చేసుకోవాలి. అదే సమయంలో యూనిఫామ్ గా అందరం కూడా ఒక మెసేజ్ లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి చేరవేయాలి. అందరం సమిష్టిగా కలెక్టివ్ గా పనిచేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఒకప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టేవాళ్లు కాదు. అలాంటిది 3 నెలలకు ఒకసారి విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. ఎవ్రీ మంత్ 2 సార్లు కేబినెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఎస్ఐపిసి, ఎస్ఐపిబి పెట్టుకొని పెండింగ్ ప్రపోజల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ మనం క్లియర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ రావాలంటే జిల్లా లెవెల్లో కూడా ఇదే స్పిరిట్ లో కలెక్టర్స్ పనిచేయాలి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను మొన్న దావోస్ నుంచి వచ్చాం. లాస్ట్ మంత్ దావోస్కి వెళ్ళాం. దావోస్ లో ఈసారి ప్రధానంగా చర్చించిన విషయం టెక్నాలజీ, ఏఐ. త్రూ ఏఐ $1 ట్రిలియన్ ఆఫ్ ఎకానమీ ఏ విధంగా రాబోతుందో ప్రిడిక్షన్, డిస్కషన్ దాన్నే సెంట్రిక్ గా జరిగింది. రెండో సబ్జెక్టు చూస్తే దావోస్ మొత్తం ఎనర్జీ ట్రాన్సిషన్. ప్రపంచం మొత్తం ఈరోజు ఎనర్జీ మీద, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఈ మాట్లాడుతూనే కొన్ని దేశాల యొక్క యాటిట్యూడ్, ఏ దేశం ఏ విధంగా ఆలోచిస్తున్నారు కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే గ్లోబల్ కమ్యూనిటీ అంతా కూడా, లీడర్స్ అందరూ కూడా ఏది రైట్ ఏది రాంగ్ అని చర్చ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ 2 విషయాలు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది. మనం చేసిన 19 months నుంచి ఈ 2 కూడా సెంట్రల్ పాయింట్ గా పెట్టుకొని ఈరోజు ఆర్టీజీఎస్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పెనిట్రేషన్ కావచ్చు, అదే మరి మొత్తం గవర్నమెంట్ డేటా అంతా కూడా సింగిల్ పోర్టల్ తీసుకురావడం కావచ్చు, ఇంకొక పక్కన ఏఐ అప్లికేషన్ కూడా వాడే పరిస్థితికి మనం వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా నిన్నే ఫౌండేషన్ వేసిన సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. ఏ 6-7 దేశాల్లో మనది ఒక దేశం. మన దేశంలో అమరావతి సెంట్రిక్ గా ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ కూడా పోయే పరిస్థితి వచ్చాం. అంటే టెక్నాలజీలో ఎక్కడా వెనుకబడి లేము. 2 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మనమే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్స్, డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సాంకేతికంగా పెనుమార్పులు వస్తాయి. ఓవరాల్ ఇంపాక్ట్, డీప్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడానికి గాని, డే టు డే లైఫ్ ఆడుకోవడానికి పనికొచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం పదే మాట్లాడుకుంటున్నాం. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి నెల 8వ తారీఖున కేపీఐస్ అన్ని తయారు చేసి, ఆ కేపీఐస్ బేస్ చేసుకొని వాట్ ఈస్ ది జిఎస్టిపి, రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వన్స్ ఇన్ ఎ ఇయర్ కొంచెం లేట్ గానో ముందుగానే ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం జీడిపి కంపల్సరీగా క్వార్టర్లీ ఫిక్స్డ్ డేనా వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడూ కంటిన్యూ అవుతా ఉంది.
అదే సమయంలో మనం క్వార్టర్లీ అనౌన్స్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. మంత్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తానే 8వ తారీఖున కేపీఐ బేస్ చేసుకొని ఈ మంత్లో ఎంత జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చింది, మనం అనుకున్న ప్రకారం వెళ్తున్నావా లేదని చూసిన తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, కలెక్టర్స్ అందరితో మీటింగ్ పెట్టుకున్న పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే మనం కొంతమంది నేను ఒక్కడిని పనిచేయడమో, లేకపోతే కొంతమంది మంత్రులు పనిచేయడమో, కొంతమంది సెక్రటరీలు పనిచేయడం కాదు. లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరిని కానీ ఎఫిషియన్సీ వైపు మళ్లించగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికే ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం 19 months బై అండ్ లార్జ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాం. ఒక అగాధం నుంచి, అంధకారం నుంచి, ఏం చేయాలో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం. అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. మళ్లీ అన్ని వ్యవస్థల్ని ఘాటుని పెడతామని చెప్పాం. అందులో కూడా సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఈ మూటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాలని మనం మాట్లాడుకుంటాం. సూపర్ 6 పథకాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం. 67,27,000 మందికి విద్యార్థులకు సహాయం చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లికి 15,000 చొప్పున చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. రెండోది స్త్రీశక్తి ఉచిత ప్రయాణం. దీనివల్ల ఈరోజు ఉమెన్లో మొబిలిటీ పెరిగింది. రెండోది వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దగ్గర 4,29,00,000 ప్రయాణాలు చేశారు. ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దీనికి కూడా ఆర్టీసీ వండర్ఫుల్ వర్క్ చేశారు. ఉండే బస్సులతోనే ఆక్యుపెన్సీ పెంచి చాలా బాగా పనిచేస్తున్నారు. అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశాం. రెండవది వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతు దిక్కుదోచని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. దీనికోసం ఒక 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఏ విధంగా చేయాలని గైడ్ చేశాం, టెక్నాలజీ జోడించాం. ఇంకొక పక్కన పంటల మార్పిడి కోసం ముందుకు పోయాం. డిమాండ్ డ్రివెన్ క్రాప్సే ప్రొడ్యూస్ చేశాం. ఈరోజు రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ మీద ఫోకస్ పెట్టాం. ఇంకొక పక్క వాణిజ్య పంటల మీద కూడా ఎక్కువ పోతున్నాం. దీంతో మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. రైతులు కూడా, నేను అందుకే ఒక మాట చెప్పాను, రైతులు గాని స్టూడెంట్స్ గాని ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య కలిగిన కారణాలన్నీ ఆడిట్ చేయమన్నాం. ఆడిట్ చేసి ఏ విధంగా మోటివేట్ చేయాలి, కరెక్టివ్ మెజర్స్ ఏం తీసుకోవాలి, ఎక్కడ తప్పులుంటే ఏ విధంగా మనం దాన్ని పాలసీ ద్వారా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలో దానికి కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్క దీపం 2 ఏడాదికి 3 సిలిండర్లు చెప్పాం. ఇప్పటికి 2 కోట్ల సిలిండర్లు పైగా ఇచ్చాం. ఇంకొక పక్కన ఎన్టీఆర్ భరోసా ఎవ్రీ మంత్ మొదటి తారీఖున మనందరం కూడా ఏదైతే పేదల సేవలో కార్యక్రమం పెట్టి వెళ్తూ వచ్చాం. 58,654 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇప్పటి వరకు ఇచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి అండగా ఉన్నాం. 4,000, 6,000, 10,000, 15,000. రెండో విషయం కూడా చర్చలు జరుగుతున్నాయి. వెల్ఫేర్ అనేది అవసరమని, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలంటే
మనం ఇది తప్పదు, చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం కష్టపడేది కొంతమంది బిలియనర్స్ కోసం కాదు, దాన్ని కూడా మనం నిరూపించుకోగలిగాం. 63 లక్షల మందికి ఒకవేళ మొదటి తారీఖు సండే అయితే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇచ్చాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అది కూడా ఒకప్పుడు ఉండే క్యాంటీన్లు రద్దు చేస్తే మళ్లీ పేదవాడికి అన్నం పెట్టాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం. మత్స్యకార భరోసా 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు ఇచ్చాం. ఆటో డ్రైవర్ సేవలో ఏడాదికి 15,000 రూపాయల చొప్పున 436 కోట్లు వాళ్ళ అకౌంట్లో జమ చేశాం. 2,90,000 మందికి ఇచ్చాం. ఆర్టీసీ బస్సుల్లో శ్రీశక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళకు కూడా ఉపాధి దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మనం ఇచ్చేశాం. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ 24 గంటల టైంలోనే జమ చేశాం. మార్కెట్ ఇంటర్వెన్షన్లు చేశాం. పొగాకు, మామిడి, కోకో, ఉల్లి ఎక్కడ ఏ పంట అయినా సరే గిట్టుబాటు ధర లేదు, రైతు నష్టపోతున్నాడు అంటే అక్కడ ఇంటర్వ్యూన్ అయ్యాం, స్టెబిలిటీ తీసుకొచ్చాం. ఇప్పటి వరకు 1,100 కోట్లు పైగా ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు, రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, అస్తవ్యస్తం చేశారు. దాన్ని ఇప్పుడు రివైవ్ చేయాలంటే చాలా సమస్యలు వచ్చాయి. నిన్నే నేను చూశాను, ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి ఆయన ఉండే ఇంటి పక్కన హెలిప్యాడ్ కావాలి. హెలిప్యాడ్ కావాలంటే తప్పులేదు, లీజు తీసుకోవచ్చు, వేరే ల్యాండ్ తీసుకోవచ్చు. దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వనన్నాడు. అతను వేరే దగ్గర నుంచి కొనుక్కున్నాడు. అలాంటి ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇన్లేదు కాబట్టి 22A కింద పెట్టేశారు. అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్, సాక్షాత్తు చట్టాలు చేసే ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తిని 22A కింద ఇల్లీగల్ గా పెట్టాడంటే ఇది పరాకాష్ట. నేను అడిగాను అతన్ని,